Hi friends, how are you? Welcome to Mallesh Official 007 Spoken English channel. Today we will discuss about shall will. So about future actions. So ikkada future actions that means the actions takes place in future, and often in future. So that are called future actions. సో భవిష్యత్తులో చేసేటువంటి పనులను మనం జనరల్గా ఏమని చెప్పుకుంటామంటే ఫ్యూచర్ యాక్షన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ యాక్షన్స్ అనేటివి మనం చెప్పుకునేటప్పుడు మనం జనరల్గా యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే షెల్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా, షెల్ విల్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. ఈరోజు షెల్ విల్ను ఉపయోగించి ఏ విధంగా మనం ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పచ్చో నేను క్లాస్లో మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, రైట్. సో యూజువల్లీ యాక్షన్స్ లేదా పనులు అనేటివి జనరల్గా 3 రకాలుగా ఉంటాయి, మనం గుర్తుంచుకోండి. ఒకటి ఏంటంటే అబిచువల్ యాక్షన్స్, అంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా చేసేటువంటి పనులను అబిచువల్ యాక్షన్స్ అంటారు. వీటిని ముఖ్యంగా సెంటెన్స్ లోపల డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తూ వర్బ్ 1ను యూజ్ చేస్తూ మనం చెప్తుంటాం. తర్వాత పాస్ట్ యాక్షన్స్, అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను జనరల్గా పాస్ట్ యాక్షన్స్ అంటారు. సో దీనికి మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తాం. డిడ్తో పాటు V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ డూ డస్ను ఉపయోగించి తర్వాత డిడ్ను ఉపయోగించి హ్యాబిచువల్ అండ్ పాస్ట్ యాక్షన్స్ మనం ఎలా చేస్తామనేది, ఎలా వాటి గురించి మాట్లాడతాం అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే మీకు అది క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈరోజు మనం షెల్ విల్ను ఉపయోగిస్తూ మనం ఫ్యూచర్ యాక్షన్స్ గురించి ఎలా చెప్పచ్చో మీకు ఈ క్లాస్ లోపల తెలియడం జరుగుతుంది. ఇక్కడ షెల్ విల్ వచ్చినప్పుడు మనం వర్బ్ను దేన్ని యూజ్ చేస్తున్నాం? V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏంది అది? ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది? అబిచువల్ యాక్షన్. ఐ గో అంటే నేను వెళ్తాను, అంటే జనరల్గా రోజు నేను వెళ్తాను అని అర్థం. దాన్ని ఐ డూ గో అని కూడా అనొచ్చు. తర్వాత నెక్స్ట్ డైలీ ఐ గో లేదా డైలీ ఐ డూ గో. అంటే అబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని కీవర్డ్స్ వస్తాయి. డైలీ, ఇటువంటి ఎవ్రీడే, ఇటువంటి కీవర్డ్స్ మనకు వస్తూ ఉంటాయి. తర్వాత మనకు సెకండ్ టైప్ ఆఫ్ ద యాక్షన్స్ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్ యాక్షన్స్ లోపల మనకు కొన్ని కీవర్డ్స్ వస్తాయి. లాస్ట్ మంత్, తర్వాత లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఇవన్నీ కీవర్డ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ అంటే ఇక్కడ మనం 4th ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించి చెప్తున్నాం. ఐ వెంట్ నేను వెళ్ళాను, లేదా ఐ డిడ్ గో టు ఆఫీస్, అంటే డిడ్ను యూజ్ చేసి కూడా మనం పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పవచ్చు. నెక్స్ట్ టుమారో ఐ షెల్ ఆర్ విల్ గో టు ఆఫీస్. ఇదేంది మనకి ఇక్కడ అంటే ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి షెల్ విల్ యూజ్ చేస్తున్నాం. షెల్ విల్ దాంతోపాటు గో అనే V1 వర్బ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఈ ఫ్యూచర్ యాక్షన్స్కు. టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్. సో ఈ విధంగా మనం కీవర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనకు 3 టైప్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఉంటాయి. అబిచువల్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్. అబిచువల్ యాక్షన్స్ అయితే డూ డస్ ప్లస్ V1 వర్బ్, పాస్ట్ యాక్షన్స్ అయితే డిడ్ V1 వర్బ్, తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ అయితే షెల్ విల్ ప్లస్ V1 వర్బ్ను మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ మనం ఈ విధంగా అబిచువల్ యాక్షన్, పాస్ట్ యాక్షన్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం ఏంటంటే షెల్ విల్ను ఉపయోగిస్తూ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి ఏ విధంగా మనం నేర్చుకుంటామో ఈరోజు ఈ క్లాస్ లోపల మనం చూద్దాం. జనరల్గా ఏంటంటే మనం భవిష్యత్తులో జరగబోయేటువంటి పనుల గురించి జనరల్గా మనం ఫ్యూచర్ యాక్షన్స్ లోపల తెలపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేన్ని? షెల్ విల్ను ఉపయోగిస్తూ మనం ఈ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు షెల్ విల్ను ఉపయోగిస్తూ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి ఎలా చెప్తారో ఈ క్లాస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలుసు కదా, ఎన్ని ఉంటాయండి? మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి 7 ఉంటాయి. అవి ఏందాయి? ఐ, యు, యు, దే, హీ, తర్వాత షీ, తర్వాత ఇట్. ఇవి ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్.
ఓకేనా, మనం కంపల్సరీ ఇవి నేర్చుకోవాల్సిందే. ఒకవేళ మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాపర్లీ పర్ఫెక్ట్గా మనం మాట్లాడాలంటే కంపల్సరీ ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకోవాల్సిందే. ఏంటది సబ్జెక్ట్ ప్రొనౌన్స్? ఇక్కడ ఐ, యు, యు, దే, ఈ, సి, ఇట్. సో ఇవి కంపల్సరీ మనం నేర్చుకోవాల్సింది. అయితే ఇక్కడ మనకు షెల్ అనేది ఎప్పుడు వస్తుంది, విల్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి షెల్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, విల్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? జనరల్గా ఐ కానీ వ్యూ కానీ వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం యూజ్ చేస్తామంటే షెల్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? షెల్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఐ కానీ వ్యూ కానీ వచ్చినప్పుడు షెల్ యూజ్ చేస్తాం. మరి యు, దే, హీ, సి, హిట్ ఇవి వచ్చినప్పుడు మాత్రం యూజువల్గా విల్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఐవి వచ్చినప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ లోపల ఐవి వచ్చినప్పుడు సెల్ని యూజ్ చేస్తాం. యు, దే, ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు మాత్రం విల్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వర్బ్ ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ అంటే V1 వస్తుంది. V1 అనేది వస్తుంది. V1 వర్బ్ అంటే తెలుసు కదా, గో, కమ్ అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. గో, కమ్, తర్వాత ప్లే, తర్వాత వాచ్, ఓకే, తర్వాత నెక్స్ట్ ఓకే వాక్. సో దీస్ ఆర్ ఆల్ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. గో, కమ్, ప్లే, వాచ్, వాక్. సో ఈ విధంగా మనము ఐవి వచ్చినప్పుడు సెల్ని యూజ్ చేయాలి. యు, దే, ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు విల్ని యూజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వర్బ్ను దేన్ని యూజ్ చేయాలి? ఇక్కడ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్నే మనం యూజ్ చేయాలి. V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయాలి. సో మనం చూడండి ఏ విధంగా మనం ఒకసారి చూడండి ఏ విధంగా మనం ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చో, తర్వాత ఈ సెంటెన్స్ ఫామ్ చేస్తూ మనం ఎలా మాట్లాడచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ గో అంటే ఐ షెల్ గో టుమారో అంటాం మనం. టుమారో అంటే రేపు నేను వెళ్తాను. ఐ షెల్ గో టుమారో, రేపు వెళ్తాను. వి షెల్ కమ్, ఓకే, టుమారో, రేపు మేము వస్తాము. తర్వాత యు విల్ ప్లే టుమారో, రేపు నువ్వు ఆడుతావు. తర్వాత దే విల్ వాచ్ ఏ ఫిల్మ్ నెక్స్ట్ మంత్, వాళ్ళు ఒక నెక్స్ట్ మంత్ ఒక సినిమాని చూస్తారు, ఒక ఫిల్మ్ చూస్తారు. అంటే ఈ విధంగా. నెక్స్ట్ హీ విల్ ఓకే వాక్ టుమారో, అతను రేపు నడుస్తాడు. అంటే ఈ విధంగా ఐవి వచ్చినప్పుడు షెల్ని యూజ్ చేయాలి. తర్వాత యు, దే, ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు విల్ యూజ్ చేయాలి. చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, సెల్ ఎప్పుడు యూజ్ చేయాలి, విల్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ మనం నెగిటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మరి ఎలా మాట్లాడతాం? నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ షెల్ ఉంది కదా, ఈ షెల్కు ప్లస్ నాట్ యాడ్ చేయాలి. నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? షాంట్ అవుతుంది. ఓకే, షాంట్, SHANT, షాంట్ అవుతుంది. అంటే ఐ షెల్ నాట్ గో టుమారో, నేను రేపు వెళ్ళను. లేదంటే వ్యూ షెల్ నాట్ కమ్ టుమారో, రేపు నేను రావట్లేదు. అంటే ఈ విధంగా మనం చూడండి, అంటే రేపటి గురించి మనం ఫ్యూచర్ గురించి ఇక్కడ మనం చెప్తున్నాం షెల్ విల్ను యూజ్ చేస్తూ. ఇక్కడ విల్ కూడా చూడండి, విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఇక్కడ వాంట్ అవుతుంది. ఓకే, వాంట్ అవుతుంది. అంటే ఈ విధంగా షెల్ విల్ అనేది పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తే, షాంట్, వాంట్ అనేది జనరల్గా నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ వాక్ టుమారో, రేపు వాళ్ళు నడవరు. నెక్స్ట్ సి వాంట్ వాచ్, రేపు ఆమె చూడదు. లేదంటే ఇట్ ఓకే వాంట్ ప్లే, రేపు అది ఆడదు. అంటే ఈ విధంగా మనం షెల్ను తర్వాత విల్లును యూజ్ చేస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి యాక్షన్స్ గురించి మనం తెలుపవచ్చు. షెల్ను విల్ను యూజ్ చేస్తూ డైరెక్ట్గా పాస్ట్ యాక్షన్స్ మనం పాజిటివ్ యాక్షన్స్ చెప్పవచ్చు. షెల్ నాట్, అది విల్ నాట్, షాంట్ అండ్ వాంట్ ఉపయోగించి జనరల్గా నెగిటివ్ వాక్యాలను కూడా మనం తయారు చేయొచ్చు ఫ్యూచర్లో. అంటే ఈ విధంగా మనం ఈ విధంగా షెల్ విల్ ఉపయోగిస్తూ సెంటెన్స్ ఫామ్ చేస్తూ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడచ్చు. అయితే ఫ్యూచర్ యాక్షన్స్ మనం మాట్లాడేటప్పుడు కీవర్డ్స్ అవసరం అని చెప్పుకున్నాం. ఏం కీవర్డ్స్ అవసరం ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ టుమారో, ఓకే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఓకే మంత్, నెక్స్ట్ ఇయర్. అంటే ఈ విధంగా టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఈ విధంగా కీవర్డ్స్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ కమ్
నెక్స్ట్ ఇయర్, ఆయనే నెక్స్ట్ ఇయర్ వస్తారు. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళారనుకోండి, దుబాయ్ మస్కట్ వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తాం, అతను ఎప్పుడు వస్తారంటే నెక్స్ట్ ఇయర్ వస్తారు. అంటే హీ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్, లేదంటే షీ విల్ కమ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ దే విల్ కమ్ టుమారో, వాళ్ళు రేపు వస్తారు. అంటే ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా యూజ్ చేస్తాం. లేదంటే నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తాం, ఈ విల్ నాట్, ఓకేనా, లేదా వాంట్ కమ్ నెక్స్ట్ మంత్, వాళ్ళు నెక్స్ట్ మంత్ రావడం లేదు. అయితే ఇక్కడ ఐవియు దే ఈ సీట్ వచ్చినప్పుడు షెల్ యూజ్ చేయొచ్చు, ఆల్టర్నేట్గా విల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విల్ యూజ్ చేయొచ్చు, ఆల్టర్నేట్గా షెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే ఐవి వచ్చినప్పుడు షెల్ యూజ్ చేస్తేనే మనం మాట్లాడేటప్పుడు చాలా ఇంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. యు దే ఈ సీట్ వచ్చినప్పుడు విల్ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. కానీ ఐవి వచ్చినప్పుడు షెల్ యూజ్ చేయొచ్చు, విల్ యూజ్ చేయొచ్చు. గ్రామటికల్గా ఏమైనా మిస్టేక్ అంటే దెర్ ఆర్ నో మిస్టేక్. సో అదేవిధంగా యు దే ఈ సీ ఇట్ వచ్చినప్పుడు విల్ యూజ్ చేయొచ్చు, షెల్ యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కువగా విల్ యూజ్ చేస్తాం, ఎందుకంటే చాలా ఇంపుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మరి షెల్ యూజ్ చేయడం తప్ప అంటే షెల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఎలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ లేదంటే ఐ షెల్ గో అంటున్నాం. అంటే ఇదేంది, పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకున్నాం, షెల్ తీసుకున్నాం, ఒక V1 తీసుకొని మనం ఇక్కడ సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. చూడండి, ఐ షెల్ గో నెక్స్ట్ మంత్, ఓకే, లేదా ఐ షెల్ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ వస్తాను అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ మరి దీన్ని క్వశ్చన్ అడగాలనుకోండి, ఎలా అడుగుతాము, ఈ షెల్ ను ముందు పట్టుకురావాలి. షెల్ ఐ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ వస్తానా. ఇది మళ్ళా ఇదేంది, పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఐ షెల్ నాట్, లేదంటే ఏమనొచ్చు, షాంట్, ఓకే, షాంట్ కమ్ నెక్స్ట్ మంత్, ఓకే. ఇదేమవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ ఎన్ఎస్ అంటే ఐ షెల్ కమ్ నెక్స్ట్ మంత్ పాజిటివ్ సెంటెన్స్. దీనికి క్వశ్చన్ అడగాలనుకోండి, ఎలా అడుగుతాము, ఈ షెల్ ను ముందుకు తీసుకొచ్చి ఐను షెల్ ముందు పెట్టాలి. షెల్ ఐ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ వస్తానా. ఐ షెల్ నాట్ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ రాను. మళ్ళీ దీన్ని ఈ షెల్ నాట్ మళ్ళీ ముందుకు తీసుకురండి. షెల్ నాట్ ఐ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ రానా, ఓకేనా, రానా. ఇదేంటి మనకు నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎన్ఎస్, ఓకే. ఇది పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఈ విధంగా మనకు 4 రకాల సెంటెన్స్ మనం ఈ విధంగా ఫామ్ చేయొచ్చు. చూసారా. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు, భవిష్యత్తులో జరుగుతున్న పనులను చెప్పేటప్పుడు షెల్ విల్ ను యూజ్ చేసి మనం చెప్తాము. అదేవిధంగా V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ను యూజ్ చేసి చెప్తాము. మరి షెల్ విల్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐవి వచ్చినప్పుడు షెల్ ను యూజ్ చేయాలి, యూదే ఈ సీట్ వచ్చినప్పుడు విల్ యూజ్ చేయాలి. అప్పుడే మనకు కొద్దిగా వినసొంపుగా ఉంటుంది. మరి ఈ షెల్ ఐవి వచ్చినప్పుడు విల్ యూజ్ చేయరాదా, యూదే ఈ సీ ఇట్ వచ్చినప్పుడు షెల్ యూజ్ చేయాలంటే చేయొచ్చు, ఓకేనా. అది గ్రామటికల్గా ఎటువంటి మిస్టేక్ కాదు, ఓకేనా. కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, షెల్ విల్, నెక్స్ట్ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉపయోగించి మనం ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్షన్స్ గురించి మనం చెప్పవచ్చు. ఒకవేళ నెగిటివ్ సెంటెన్స్ మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, ఈ షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది, విల్కు నాట్ యాడ్ చేస్తే వాంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్, ఓకే, వాక్ టుమారో, రేపు వాళ్ళు వాకింగ్కు రారు లేదా వారు నడవరు అని చెప్పుకుంటాం మనం. సో ఆ విధంగా మనం షెల్ విల్ యూజ్ చేస్తూ ఎన్నో సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ 4 సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాం, ఐ షెల్ కమ్ నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ వస్తాను. దీన్ని క్వశ్చన్ అడగాలనుకుంటాను, మనం ఏం చేస్తాం, ఈ షెల్ ముందుకు తీసుకొచ్చేసి షెల్ ఐ కమ్ నెక్స్ట్ మంత్ వస్తానా నేను, ఐ షెల్ నాట్ కమ్ నెక్స్ట్ మంత్ రాను, షెల్ నాట్ ఐ కమ్ నెక్స్ట్ మంత్ రానా. అంటే ఈ విధంగా మనం
ఎన్నో క్వశ్చన్స్ ఇట్లా తర్వాత వాక్యాలు నిర్మించవచ్చు షెల్ విల్ తోటి. సో కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి పనులను గురించి చెప్పినప్పుడు మనం జనరల్గా షెల్ విల్ యూజ్ చేస్తూ, తర్వాత వర్బ్ను V1లో యూజ్ చేస్తూ, నెంబర్ ఆఫ్ ఓకేనా వర్బ్ను చేంజ్ చేస్తూ మనం ఎన్నో సెంటెన్స్ను నిర్మించవచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఈజీగా మనం చెప్పవచ్చు ఫాస్ట్ యాక్షన్స్ గురించి. ఓకేనా. ఒకవేళ నెగిటివ్ యాక్షన్స్ గురించి చెప్పాలంటే షెల్కు విల్కు నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఈ విధంగా మనం ఎన్నో సెంటెన్స్ను షెల్ విల్ యూజ్ చేస్తూ ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం ఎన్నో సెంటెన్స్ తయారు చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.